సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా వేడుకలకు ప్రొద్దుటూరు రెండవ మైసూరుగా ప్రసిద్ధి చెందింది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వివిధ అలంకారాల్లో 11 రోజులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భారీ వర్షంతో హయత్నగర్ బంజారా కాలనీ మునిగిపోయింది. వరద నీరు ఇళ్లలోకి చేరిపోయింది. కాలనీ వాసులు తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుర్కయాంజిల్లోని మసాబ్ చెరువు, ఇంజాపూర్ సమీపంలోని జిలాన్ ఖాన్ చెరువు నిండడంతో ఆ నీరు కింద ఉన్న బంజారా కాలనీలోకి చేరుతోందని కాలనీ వాసులు వాపోతున్నారు. కరీంనగర్లోని మార్క్ఫెడ్ మైదానంలో దసరా రోజు నిర్వహించే రావణ దహనం కోసం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రామ్నగర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి మంత్రి స్వామి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కొండపి నియోజకవర్గాన్ని దామచర్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. మధ్యమత్తులో కేనాదబాబు అనే వ్యక్తి తన మేనమామ జానుబాబును హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫాస్టర్గా ఉన్న కేనాదబాబు మద్యం తాగి తల్లితో గొడవ పడుతుంటే అడ్డుకోవడానికి వచ్చిన మేనమామను కత్తితో పొడి చేశాడు. సిక్కోలు ప్రజల ఆరాధ్య దైవం పాలకొండ కోట దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. అక్టోబర్ 2 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయం వద్ద 150 మంది పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు పోలీసులు. బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు.